ఓం సాయిరామ్. మీ పార్ట్నర్ విషయంలో మీకు బాబా ఇచ్చే గైడెన్స్ ఏంటనేది చూద్దాము. పుష్కలము, మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. సో తొందరలోనే మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. అది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్ విషయంలో కానివ్వండి, ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు ఎప్పటి నుంచి వేచి చూస్తున్నది. మొక్కులు, వాగ్దానాలు, మీరు మీ వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చుము. సో మీరు ఏదైనా మొక్కుకుని ఉంటే, పాస్ట్ లో ఏదైనా మొక్కులు కానీ, వాగ్దానాలు కానీ, ప్రామిసులు కానీ మన చేసి ఉంటే కనుక తప్పకుండా అవి ఫుల్ఫిల్ చేయండి. సో దానివల్ల కూడా మీ లైఫ్ లో వేటి గురించి అయితే ఎదురు చూస్తున్నారో అవి అయితే ఫుల్ఫిల్ అవుతాయి. పవిత్ర గ్రంథములు చదువు, మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చుకోండి. సో మీరు ప్రతి ఒక్కరి నుంచి మన లైఫ్ లో ఎవరు వచ్చిన వాళ్ళ నుంచి ఎంతో కొంత గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి మనం నేర్చుకుంటాము. సో అవి నేర్చుకున్నది అమల్లో చేయడం కూడా ఇంపార్టెంట్. సో సపోజ్ మనం ఒక పర్సన్ ని, మన లైఫ్ లో వచ్చిన పర్సన్ బ్యాడ్ పర్సన్ అనుకోండి, ఆ బ్యాడ్ పర్సన్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. నేర్చుకున్న దాన్ని మళ్ళీ అది రిపీట్ చేసుకోకుండా ఉండడం కూడా మన లైఫ్ లో మనం చేయాల్సిందే. సో అదైతే చేయాలన్నమాట. సో వాళ్ళు బ్యాడ్ పర్సన్ కాబట్టి దూరంగా ఉండడం కాదు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా కూడా బుద్ధి చెప్పాలి. మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటిపై నియంత్రణ ఇవ్వద్దు. సో ఎవరితో మాట్లాడితే వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, సో నేను ఎవరితో మాట్లాడకుండా ఉండడం వలన నాకు ఎవరి నుంచి కూడా ఏ నెగిటివ్ ఎనర్జీస్ రావు అని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఎవరితో మాట్లాడినా, ఎలా ఉన్నా కూడా వాళ్ళు చేసేదాన్ని, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, రాంగ్గా ఉన్నారా అనేది మీరు తెలుసుకోగలగాలి. అంతేగాని దూరంగా ఉండడంత మాత్రాన మీ సిచ్యువేషన్స్ ఏం మారిపోవు, మీ లైఫ్లో వచ్చేవేవి మారవు. సో ఇదనమాట.